సోరియాసిస్ వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు మా లైఫ్ స్టైల్ అంతా బాగుంది. మేము హెల్తీ డైటే తీసుకుంటున్నాము. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటా ఉన్నాము. అయినప్పటికీ మాకు వచ్చింది అని అంటే వాళ్ళ చర్మం కూడా పొడిబారిపోవడం కూడా ఏమి ఉండదు. బట్ ఏందో మా తాతగారికి అప్పట్లో ఉన్నదంట అండి, ఇది జెనెటిక్ అంటా ఉన్నారు. ఇట్లా నాకు వచ్చింది, మళ్ళీ మా నాన్నకు రాలేదు అంటుంటారు. అంటే జెనెటిక్ గా కూడా ఇది తరతరాల నుంచి వస్తూ ఉంటుంది, ఇది ఆస్తిలాగా. ఎస్, నార్మల్గా సోరియాసిస్లో సపోజ్ మీ మదర్ కానీ ఫాదర్కి కానీ ఎవరో ఒకరికి ఉంది, లేకపోతే మీ మదర్ ఫ్యామిలీలో ఎవరికో ఉన్నది, మీ మదర్ వాళ్ళ సిస్టర్ కావచ్చు, వాళ్ళ బ్రదర్ కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, మీ ఫాదర్ సైడ్ కూడా ఎవరో ఒకరికి ఉన్నది బ్లడ్ రిలేషన్ వాళ్ళకి. అలాంటప్పుడు మీకు 50% ఛాన్స్ పెరిగిపోతుంది సోరియాసిస్ రావడానికి. సో మీకు ఎవరో ఒక్కరిలో ఉన్నారు అంటే డెఫినెట్గా మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్లు ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఉన్నది, మీరు హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నారు, బ్యాలెన్స్ డైట్ తీసుకుంటున్నారు, మీ స్కిన్ బాగా డ్రైగా లేదు అంటే మీకు సోరియాసిస్ వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతుంది. అండ్ కంప్లీట్గా మీకు సోరియాసిస్ వస్తుందని చెప్పడానికి లేదు, బట్ ఎస్ మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఒక్క వ్యక్తికి ఉన్నది, చాలా దగ్గరలో ఉన్న రిలేటివ్స్, మీ మదర్ ఫాదర్ వాళ్ళ బ్రదర్ సిస్టర్స్ వాళ్ళు అయితే మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అది ఉండొద్దు దానికోసానికి, అది జరగొద్దు దానికోసానికి మీరు కరెక్ట్గా డైట్ ఫాలో చేయాల్సి ఉంటుంది, బ్యాలెన్స్ డైట్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ స్కిన్ బాగా డ్రైగా ఉన్నదంటే మీ స్కిన్కి డ్రైనెస్ తగ్గడానికి నార్మల్గా ఆయిల్ సప్లై చేస్తూ ఉండాల్సి ఉంటుంది. ఓకే, కొద్దిమందికి అరిచేతుల్లో చెమట ఎక్కువ పడుతూ ఉంటుంది, కాళ్ళల్లో కూడా వస్తూ ఉంటుంది. అంటే ఇంతవరకు మనం మాట్లాడింది చర్మం పొడిబారిపోతే, కానీ వాళ్ళకి ఎక్కువ వెట్ ఎక్కువ అంటూ ఉంటుంది, ముఖ్యంగా చూస్తే ఇక్కడ. సో వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు ఎందుకు ఈ అరిచేతుల్లోనే ఎక్కువ స్వెట్టింగ్ వస్తూ ఉంది? సో నార్మల్గా అరిచేతుల్లో స్వెట్టింగ్ వస్తుందంటే నార్మల్గా అదొక నర్వ్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంటుంది. అంటే కొంతమందికి అది న్యాచురల్గా ఉంటుంది, దానికి తగ్గడానికి జనరల్గా మనం మెడిసిన్స్ యూజ్ చేయమని చెప్పాము. బట్ కొన్ని కేసెస్లో దానికంటారు హైపర్ హైడ్రోసిస్. అంటే ఏంటిది, మీరు ఇట్లా చేయి పెట్టంగానే నీళ్ళు కారుతూ ఉంటాయి. అలాంటి కండిషన్స్ సో దానికి మనం హైపర్ హైడ్రోసిస్ అంటాం. అంటే మీకు హెవీగా చేతుల్లో చెమట అనేది వస్తుంది, అది ఒక నర్వ్ రిలేటెడ్ ప్రాబ్లం, న్యూరోలాజికల్ ప్రాబ్లం. అలా అని మీకు న్యూరో ఫిజిషియన్ దగ్గర వెళ్ళాల్సి ఉంటుందని మేము చెప్పాము. కాకపోతే ఎస్ దానికి హోమియోపతిలో కరెక్ట్ అయిన మెడిసిన్స్ ఉన్నాయి. మనం డ్యామేజ్ చేయకుండా, ఎలాంటి డ్యామేజ్ కాకుండా, నర్వ్స్కి డ్యామేజ్ కాకుండా దానికి కరెక్ట్ అయిన మెడిసిన్స్ ఉంటాయి. బట్ వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్లో ఎక్కువగా ఏముంటుందంటే మీ తడి ఎక్కువసేపు ఉంటే మీకు కొన్ని తడి ఉన్న ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తడి ఉంటుంది, ఒకటి డ్రై ఉంటుంది. తడిగా ఎక్కువసేపు ఉంటే కూడా మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అది మీకు జనరల్గా క్యాండిడియా అనేది ఉంటుంది, రైట్? సో అది జనరల్గా అందరూ కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి, ఆ అప్లికేషన్స్ యూజ్ చేసి తగ్గించుకుంటాం అని అనుకుంటారు. బట్ అది పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉండదు, టెంపరీ సొల్యూషన్ ఉంటుంది. సో ఇది ఒక నర్వ్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంటుంది. కొంతమందికి అది వాళ్ళ ఫ్యామిలీలో అందరికీ ఉన్నది కాబట్టి కూడా ఉంటుంది. బట్ అది ఎంతవరకు ట్రీట్మెంట్ దానికి అవసరం ఉన్నదంటే ఎస్ స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు అయితే కంపల్సరీ అవసరం ఉంటుంది. బికాస్ మీరు ఎగ్జామ్స్ రాయాలి, మీరు చాలా ఎగ్జామ్స్లో జనరల్గా పేపర్స్ రాసేటప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. ఎస్ ఫైన్. సో అలాంటి వాళ్ళు తప్పకుండా మీరు హైపర్ హైడ్రోసిస్ ఏదైతే ప్రాబ్లం ఉంటుందో, ఎక్సెసివ్ స్వెట్టింగ్ చేతిలో బాగా ఒక్కరికి నిజంగా అవసరమే. ఈ ప్రాబ్లం ఉన్న స్టూడెంట్స్ కనే కాదు, ప్రొఫెషనల్ లైఫ్ లో కూడా. ఎందుకంటే సెకండ్ ఇవ్వాలంటే భయపడిపోతా ఉంటారు, కాన్ఫిడెన్స్ ఇట్లా తుడిచేస్తా ఉంటారు. డ్రెస్ మొత్తం ఏదైతే ఇస్తే మళ్ళీ ఎక్కడ వాళ్ళకి మొత్తం తడి అయిపోద్దు అని చెప్పేసి అట్లా ఉంటారు. సో అది కొన్ని కేసెస్లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ కూడా ఉంటుంది. సో మనం రూల్ అవుట్ చేయాల్సి ఉంటుంది, అది హార్మోన్స్ ద్వారా వస్తుందా లేకపోతే మీకు నర్వస్నెస్ ఎక్కువగా ఉంది దాని ద్వారా వస్తుందా. దీని నుంచి కూడా ఏమైనా స్కిన్ డిసీజెస్ వస్తాయా మ్యామ్? నార్మల్గా స్కిన్ డిసీజెస్ రావు, బట్ ఎస్ అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మనకు తెలుసు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా అవుతాయి. మీరు చెప్పినట్లు హ్యాండ్ షేక్ చేయడం కనుక ఇబ్బందిగా ఉంటుంది. సో ఎస్ ప్రాక్టికల్ రీజన్స్ ద్వారా మనం దీనికి ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్తాము. బట్ దీని ద్వారా మీకు సపోజ్ చేతుల్లో బాగా తడిగా ఉంటుంది అంటే మీకు ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ రావు, స్కిన్ డిజీజ్ అనేది వచ్చే ఛాన్సెస్ తక్కువనే ఉంటాయి.